మీరు రేవతి లాక్స్ అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. సో మీరందరూ కూడా బాగుండాలని నేనైతే ఆ దేవుడిని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో స్కిప్ చేయకుండా వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. అందరూ స్కిప్ చేస్తున్నారేమో, తప్పకుండా చూడండి, ఛానల్ సపోర్ట్ చేయండి, ఓకేనా? ఇదేంటంటే పొంగనాలండి. సో కొంచెం దోసపిండి అయితే ఉండింది ఇంట్లో. సో నేనైతే పొంగనాలు వేద్దామనేసి ఈరోజైతే చేస్తున్నాను. చాలా రోజులు అయింది నేను వేయక కూడా, ఓకేనా? నేనైతే ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర అంతా మిక్స్ చేసేసానండి. ఆల్రెడీ కలిపి పెట్టేసాను. కొంచెం కాసేపు కలిపి పెట్టి పక్కన పెట్టాను, బాగా ఉబ్బేసింది. సో ఇప్పుడైతే నేనైతే ఇంకా పొంగనాలు అయితే వేస్తున్నాను, ఓకేనా? చూడండి, లైట్గా అయితే మనము సో ఈ బౌలల్లో మనం లైట్గా అయితే ఆయిల్ అయితే వేయాలి, ఓకేనా? అయితే చాలా రోజులైంది వేయక, అందుకే ఇప్పుడు ట్రై చేద్దామనేసి చేస్తున్నాను. చాలా బాగా వస్తాయి చూడండి, ఓకేనా? కొంచెం కొంచెం లైట్గా అయితే నేను చూడండి చేస్తున్నాను. చాలా అంటే చాలా బాగా వస్తాయండి. సో ఓకేనా, నేను చేసి చూపిస్తాను చూడండి మీకు, ఓకే? అట్లా లైట్గా కొంచెం కొంచెం వేయాలన్నమాట, ఎందుకంటే మళ్ళీ అవి ఉబ్బుతాయి కదా అనేసి, ఓకేనా? చాలా రోజులు అయిందండి. పొంగనాలు అయితే చాలా బాగుంటాయి, మా బాబుకి అయితే చాలా ఇష్టము. నేను వేయక కూడా కొంచెం బిజీ అయిపోయి, యూట్యూబ్ ఛానల్ వచ్చినప్పటి నుంచి కొంచెం బిజీ అయ్యి పొంగనాలు అయితే వేయలేదు. ఈరోజు అయితే సండే కదా అనేసి ఈరోజైతే నేనైతే ట్రై చేస్తున్నాను వేద్దామనేసి, ఓకేనా? మీలో ఎంతమందికి పొంగనాలు అంటే ఇష్టమో కామెంట్ చేయండి. అలాగే లైక్ కూడా చేస్తూ ఉండండి ఛానల్. బాగా వేసానో లేదో కూడా చెప్పండి, ఓకేనా? నాకైతే ఇలానే వచ్చు, ఓకే? ఇప్పుడు కాసేపు మనం కొంచెం మంట పెట్టేసి మూత అయితే పెట్టేయాలన్నమాట, ఓకేనా? మూత తీసేసి వావ్, చూడండి ఎంత బాగా వచ్చాయో. సో మళ్ళీ ఇప్పుడు ఇవన్నీ ఇలా బౌల్ వేయాలన్నమాట, ఓకేనా? చూడండి అన్నీ ఇలా తిప్పుకోవాలన్నమాట. చాలా బాగా వచ్చేసాయి కదా, చాలా బాగా ఉబ్బేసాయి. వావ్, నేను ఇంత బాగా చేస్తాను అనుకోలేదు. చూడండి ఎంత బాగా వచ్చేసాయో. ఇలా అన్నీ ఇలా తిప్పాలన్నమాట, ఎందుకంటే ఇటు సైడ్ కూడా కాలాలి కదా అనేసి, అందుకు, ఓకేనా? చూడండి ఆల్మోస్ట్ అన్నీ తిప్పేసాను నేను, ఓకేనా? బాగా వచ్చాయి కదా, చాలా బాగా వచ్చాయి. అయినా ఎంత లావు ఉబ్బాయో చూడండి, బాగున్నాయి కదా. చాలా బాగుంటాయి అంటే మార్నింగ్ టైంలో ఇట్లా టిఫిన్కి ఇలా పొంగనాలు అందు చేసుకొని తింటే చాలా బాగుంటాయి. సో ఎందుకు మనం వేస్ట్ చేయలేం, ఎందుకు ఇలా పొంగనాలు టైప్లో అలా చేసుకొని తింటే బాగుంటాయి అనేసి నేనైతే చేస్తున్నాను, ఓకేనా? చూడండి ఇప్పుడైతే ఆల్మోస్ట్ అన్నీ కలిపాయి. నేనైతే హాట్ బాక్స్లో అయితే సెర్చ్ చేస్తున్నాను, ఎందుకంటే వేడిగా అలానే ఉంటాయి అనేసి, ఓకేనా? చూడండి ఇంకా నేనైతే హాట్ బాక్స్కి అయితే వేసేస్తున్నాను. బాగా వేడిగా ఉన్నాయి, ఆల్మోస్ట్ చాలా బాగా వచ్చేసాయి అన్నమాట, ఓకేనా? చూడండి చాలా చిన్న ఎలాగా అంటే అలా తిరిగేస్తున్నాయి అనమాట. ఇంకా మనం ఇది వాష్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. చూడండి ఎంత నీట్గా వచ్చేసాయో, ఓకేనా? నాన్ స్టిక్ కదా, చాలా బాగుంటాయి. చూడండి చాలా అంటే చాలా వేడిగా ఉన్నాయి. సో ఓకేనా, చూడండి బాగా కలిపోయాయి అనమాట. ఇప్పుడు మనమైతే ఇంకా టేస్ట్ చేద్దాం, ఓకే? వేడివేడిగా ఉన్నప్పుడే తినాలి ఏదైనా కానీ, చాలా బాగుంటాయి, ఓకేనా? మీరు కూడా లేట్ చేయొద్దండి, నెక్స్ట్ టైం చేసుకుంటే ఇలా వేడివేడిగానే తినేయండి, ఓకేనా? అయితే కొంచెం లైట్గా అయితే పచ్చడి అయితే చేశాను. చూడండి ఫ్రెండ్స్, నేనైతే ఇప్పుడైతే టేస్ట్ చేస్తున్నాను. కాలిపోతున్నాయండి. చూడండి చాలా అంటే చాలా బాగా కాలినాయి అన్నమాట లోపల. చూడండి చాలా బాగున్నాయి, ఓకేనా? టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయండి. మామూలుగా అందరూ ఎర్రకారంతో టేస్ట్ చేస్తారు. సో నేను ఇవాళ వెరైటీగా శనక్కాయ పచ్చడితో టేస్ట్ చేస్తున్నా. ఇంకా టేస్ట్ ఇంకా బాగా వస్తుందండి శనక్కాయ పచ్చడితో అయితే. నాకైతే చాలా బాగా నచ్చేసింది. సో మీ అందరికి కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే కన్నా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఓకేనా? పొంగనాలు ఎంతమందికి ఇష్టమో కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి, ఓకే? బాయ్ ఫ్రెండ్స్, మీకోసం